హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శశి రేణు వ్లాగ్స్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నా ప్రీవియస్ వ్లాగ్స్లో మీరు చూసినట్లయితే నేను యాక్చువల్లీ స్టెప్ బై స్టెప్ అయితే పోస్ట్ చేశాను. పార్ట్ 1 వచ్చేసి ప్రిపరేషన్స్, పార్ట్ 2 ఇరుముడి అనేసి, పార్ట్ 3 అయితే ఇది జర్నీ వ్లాగ్. సో యాక్చువల్లీ ఇక్కడ కొండపైన ఎలా ఉంటుందో జర్నీ అనేది మీ దగ్గర షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే తీసానమాట. సో యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ తీసింది మా ఆయన. సో యాక్చువల్లీ కాలినడక వెళ్ళినా కూడా సో అక్కడ వీడియోస్ అన్నీ తీసి నాకైతే పంపించారు. సో మీరు కూడా చూడొచ్చు అక్కడ ఎంత కష్టంగా ఉంది అనేసి. సో కొండలైతే పోయే దారి కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సో అయినా కూడా దేవుడిని జపిస్తూ అయితే అందరూ ఎక్కుతున్నారు. చిన్న పిల్లలని ఇంకా పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ అయితే కాలినడకలే వస్తున్నారు. సో చిన్న పిల్లలు అయితే ఎంత యాక్టివ్గా నడుస్తున్నారో తెలుసా. అంతేకాకుండా పెద్దోళ్ళు కష్టమైన వాళ్ళకి అవ్వలేదన్న పరిస్థితిలో కూడా దేవుణ్ణి అయితే అయ్యప్ప స్వామిని అయితే జపిస్తూ అయితే బయలుదేరుతున్నారు. సో మీరు కూడా ఇక్కడ చూడవచ్చు చాలా ఎంతమంది ఎక్కడి నుంకో వస్తున్నారనేసి. సో యాక్చువల్లీ ఇక్కడ క్యూ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంతమంది ఉన్నారనేసి. సో ఇక్కడ ఒకటే కాకుండా దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే చాలామంది అయితే యాక్చువల్లీ మకర సంక్రాంతికి 2 or 3 days అంతే గ్యాప్ ఉండే ముందు దర్శనానికి అయితే వెళ్ళారు. కొంతమంది మకర సంక్రాంతికే దర్శనం అవ్వాలి అనేసి బయలుదేరే కొంతమంది స్వాములు కూడా ఉన్నారు. సో ఇక్కడ బ్రేక్ వచ్చేసి వాళ్ళు కొద్దిగా సోడా తాగుతామంటే వాళ్ళ ఫ్రెండ్స్ సో మా ఆయన అయితే ఇప్పించారు. సో యాక్చువల్లీ సోడా తాగిన వెంటనే యాక్చువల్లీ నడుచుకొని వచ్చారు కదా, సోడా తాగాక కొద్దిగా రిలాక్స్ అయ్యి సో నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోతారు మళ్ళీ. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడక్కడ కూర్చొని వెళ్ళడానికైతే ఉంది. సో అక్కడక్కడ బ్రేక్ కూడా ఉంది. సో అరౌండ్ 5 o'clock ఈవినింగ్ అయిపోయిన వెంటనే సో నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేయకూడదంట. సో అక్కడే స్టే చేసి అక్కడ రూమ్స్ అయితే ఉండవు కానీ షెడ్లు అయితే ఉంటాయంట. సో షెడ్కి పర్ డేకి అయితే 1 day స్టేకి అయితే 200 తీసుకున్నారంట. సో కాస్ట్ ఎక్కువగా ఉన్నింది. యాక్చువల్లీ రూమ్స్ అయితే కాదు కానీ ఇలాంటి షెడ్లు అయితే ఉన్నాయి. సో అక్కడ రెస్ట్ చేసి సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతారు. సో 5 కల్లా ఫారెస్ట్ రోడ్ అయితే క్లోజ్, ఎందుకంటే ఎలిఫెంట్స్ ఏనుగులు ఎక్కువ తిరుగుతున్నాయంట అక్కడ. సో అందుకోసమే 5 o'clock అయిన వెంటనే అసలు ఒక్కరిని కూడా అసలు రానివ్వరంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఫుల్ స్టాప్ చేసేస్తారు. సో ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తారు. యాక్చువల్లీ మా ఆయన అయితే నేను అడిగాను ఎలా ఉన్నింది జర్నీ, ఎలా కొండెక్కారు, ఎలా అనిపించింది అంటే మా ఆయన ఒకే మాట చెప్పారు, చాలా బాగా అనిపించింది కానీ కష్టమే, కానీ దేవుడు అయితే జపిస్తూ ఎక్కుతున్నాం కదా సో అంతా బాగా అయ్యింది దర్శనం కూడా అని చెప్పారు. ఇక్కడ 2 days అయితే పడింది వాళ్ళకి జర్నీ స్టార్ట్ ఇంకా ఎండ్ దాకా. సో యాక్చువల్లీ ఫస్ట్ పెద్ద పాద ఎక్కినాక తర్వాత చిన్న పాదం కూడా ఉంటుందంట. సో అది కూడా ఎక్కాల్సిందే. సో ఇది యాక్చువల్లీ వెళ్తుండగా ఇక్కడ దారిలో అయితే ఇలా కాళ్ళకైతే మసాజ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ చాలా ఎక్కింటారు కదా స్వాములందరూ, కావాల్సిండే వాళ్ళు అయితే కాళ్ళకి అయితే మసాజ్ చేయించుకోవచ్చు. సో మా ఆయన కూడా చేయించుకున్నారు. యాక్చువల్లీ మా ఆయనకి కాళ్ళంతా వాసిపోయింది. సో నెక్స్ట్ వీడియో క్లిప్పింగ్లో అయితే నేను చూపిస్తాను మా ఆయన కాలు ఎలా వాసింది అనేసి. సో ఫస్ట్ టైం కదా 2 days ఇలా ఎక్కడం అయితే. సో యాక్చువల్లీ అందుకే మా ఆయన కాలు అయితే ఫుల్ వాసిపోయింది. అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అంతే చాలా కష్టంగానే ఉన్నింది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కష్టంగా ఉంటుంది అనేసి. సో ఎందుకంటే వాళ్ళతో ఉండే వాళ్ళందరూ ఫస్ట్ టైమే వెళ్ళారు పెద్ద పాదయాత్రకి. ఒకవేళ ముందే వెళ్ళింటే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ తెలిసుండేది ఎలా ఉన్నింది అనేసి. సో 0 ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇంత కష్టంగా ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యాక్చువల్లీ పెద్దోళ్ళు కూడా కొంతమంది అయితే పడిపోయారు యాక్చువల్గా చెప్పాలి అంటే ముసలోళ్ళు ఎక్కే కాకుండా. సో అక్కడక్కడ బ్రేక్ తీసుకొని కూడా ఎక్కుతున్నారు. పిల్లోళ్ళు అయితే యాక్టివ్గా పరిగెత్తిపోతున్నారు ఏకంగా. చూసారా మా ఆయన కాళ్ళు ఎంత వాసిందో. సో నా నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ మీ దగ్గర షేర్ చేసుకుంటాను ఇంకాస్త జర్నీని. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.